ఎవరు మౌనంగా ఉంటారు కదా, ఆ విధంగా మౌనంగా ఉండి అప్పుడెప్పుడో రాజ్యాంగంలో ఎస్సీలు ఎస్టీలకి పొందుపరిచారు, బీసీలకి లేదనే ఆలోచనతో ఉన్నట్లయితే అసలు ఎంతవరకు వచ్చేదా? అప్పటి నుంచి ఆందోళన నడుస్తూ ఉంది. ఆందోళనలో భాగంగానే ప్రజల ఆందోళన పరిగణలో తీసుకుని ఇవాళ రాష్ట్రంలో బిల్లులు పెట్టారు. బిల్లులకి మేము కూడా ప్రజల ఆందోళన కనుగొని మేమందరం కూడా సపోర్ట్ చేసాం. ఇందులో తప్పేమిటి? బిల్లులు అయిన తర్వాత బిల్లులను ఆమోదించవలసిన వాళ్ళు ఆమోదించకపోవడం తప్ప, బిల్లులు చేయడం తప్ప. ఓకే, కోర్టుకు వచ్చేసరికి మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు, ఏం చేస్తారు? ప్రొసీజర్ బిల్లులను ఆమోదించట్లేదు. ఆమోదించినప్పుడు అటువైపు కోర్టు ఏమో 30వ తారీఖు లోపు ఎన్నికలు జరపాలని చెప్పి ఒకవైపు డైరెక్షన్ ఉంది. ఇప్పటికే ఆలస్యమైంది. ఎన్నికలు జరపాలా లేదా? జరపనప్పుడు ఆ బిల్లులు అవ్వట్లేదు. బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు ఆమోదించినప్పుడు బిల్లులు వాళ్ళు ఆమోదించట్లేదు కాబట్టి మేము పాతదానికి వెళ్తామని చెప్తారు ఎవరన్నా. ఏ ప్రభుత్వం అయినా సరే మేము పాతదానికి వెళ్తున్నామంటే మళ్ళీ అప్పుడు ఇంకో రకంగా దాడి చేస్తారు. పరుచూరి డైలాగులు అన్నీ ఉంటాయి అందులో. ముఖ్యమంత్రిగా ఉండేవాడు తన భార్యకి బాగలేదని భార్య చూస్తానికి వెళ్తే ప్రజల సంక్షేమాన్ని భార్య చూస్తానికి వెళ్ళినాడు, ఈడే ముఖ్యమంత్రి అంటారు. భార్య చూస్తానికి వెళ్ళలేదనుకో, భార్యను కూడా పట్టించుకునేవాడు ప్రజలు వీడియో చూస్తాడు అంటారు. అట్లా ఉంది పరిస్థితి. విచిత్రంగా ఉంది. అందువలన చిత్తశుద్ధితో మేము స్పష్టంగా ఫస్ట్ మీ బాధ్యత సరే, బీఆర్ఎస్కి ఇప్పుడు అది లేదు ఇది లేదు సరే, వాళ్ళు ఏదో విమర్శ చేస్తున్నారు అనుకోక, కానీ బాధ్యత కలిగిన వాళ్ళు మాత్రం బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ బాధ్యతతో వాళ్ళు నెరవేర్చాలంటే మీరు ఇక్కడ విమర్శలు పెట్టడం కాదు. పెట్టారు, ఓకే, మంచిది అయిపోయింది. ఇప్పుడు మీరు వెళ్ళండి అక్కడ ఢిల్లీ వెళ్ళండి. రాహుల్ గాంధీ ఏం మాట్లాడలేదు. ఈ దేశ ప్రధానికి లేదా బాధ్యత? ఈ దేశ ప్రధానిగా ఈ దేశంలో ఏ వర్గంకి ఎలా హక్కులు ఉన్నాయి, బీసీలకు ఏం హక్కులు ఉన్నాయి, ఎస్సీలకు ఏం హక్కులు ఉన్నాయి, వాళ్ళకి ఏ రంగాల్లో ఏ అంశాల్లో నష్టం జరుగుతుంది అని ఆలోచన చేయాల్సిన బాధ్యత ఉందా లేదా దేశ ప్రధానికి? ఈయన మాట్లాడలేదు కాబట్టి మీరు ఆమోదిస్తారు. నాకు అర్థం కాదు. రాహుల్ గాంధీ మాట్లాడలేదు, లేకపోతే ఇంకో కమిషనర్ ఆడ మాట్లాడలేదు. అవకాశం ఉండాలి పార్లమెంట్లో. లేకపోతే ఒకవేళ పొరపాటు మాట్లాడలేదు కాబట్టి ఆ నెపం పెట్టి మీరేం చట్టం చేయగా వీళ్ళ వాదనలు విచిత్రాలుగా ఉన్నాయి. నువ్వు ఎవడో మీద నెపం పెట్టి నీ బాధ్యత, నువ్వు కదా బాధ్యతలో ఉన్నవాడివి.